ఖుషీ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సంబంధించిన తాజా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం. నేను డాక్టర్ సాయి రవిశంకర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ప్రతిమ హాస్పిటల్, కుకట్పల్లి. ఇవాళ డిస్కషన్ చేసిన మ్యాటర్ అవుతున్నది హార్ట్ అటాక్ అంటే ఏంటి, దేనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, హార్ట్ అటాక్కి ఎట్లా మేము ప్రివెంట్ చేయాలి. హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై ఏది ఉంటుందో హార్ట్లో, దాంట్లో క్లాట్స్ వచ్చాయి అంటే గడ్డలు కట్టాయి, బ్లడ్ సప్లైకి బంద్ అయింది అనుకోండి, దానికి హార్ట్ అటాక్ అంటారు. కొన్ని రకాలైన హార్ట్ అటాక్ ఉంటుంది. సో దాంట్లో 100% బ్లాక్ వచ్చింది, హార్ట్కి కూడా ఆక్సిజన్ సప్లై కావాలి, న్యూట్రిషన్ కావాలి. దానికి సపోజ్ ఆక్సిజన్ సప్లై అండ్ న్యూట్రిషన్ లేదనుకోండి, అంటే బ్లడ్ సప్లై టు ది హార్ట్ ఏది ఉంటుందో కొరోనరీ ఆర్టరీస్ అంటారు, దాంట్లో బ్లడ్ సప్లైలో బ్లాక్లు వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు. గతంలో మేము చూస్తున్నప్పుడు ఒక 2 decades ముందు హార్ట్ అటాక్ అంటే 45 to 90 అట్లా వాళ్ళకి వస్తుండేది. కానీ గతం కొన్ని కాలాల్లో యంగ్ హార్ట్ అటాక్ అంటే లెస్ దెన్ 35 yearsలోనే ఆల్మోస్ట్ 25% to 30% హార్ట్ అటాక్ వాళ్ళు వస్తున్నారు. అంటే ఒక జమానాలో ఉండేది 50 years వస్తేనే హార్ట్ అటాక్, అట్లా కాకుండా యంగెస్ట్ హార్ట్ అటాక్ నేను ఏది ట్రీట్మెంట్ చేశానో 18 to 19 yearsలో హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇవన్నీ కారణాలేంటి, ఈ హార్ట్ అటాక్ రావడం కారణాలేంటి? కొన్ని ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ బీపీ అవని, షుగర్ అవని, కొలెస్ట్రాల్ అవని, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటాయి. మెయిన్ హార్ట్ అటాక్ ఏంటంటే మా చేతిలోనే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మేము కంట్రోల్ చేయొచ్చు. ఏంటి అవన్నీ? ఫర్ ఎగ్జాంపుల్ డైట్. మోస్ట్లీ ఇప్పుడు మేము చూసింది హైటెక్ సిటీలోని, మెట్రోస్లోని యంగ్ జనరేషన్ ఏది ఉన్నారో వాళ్ళందరూ ఎడిక్టెడ్ టు జంక్ ఫుడ్స్ ఆర్ ఫాస్ట్ ఫుడ్. ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ వల్ల మోర్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏది ఉంటుందో హార్ట్ బ్లడ్ సప్లైలో కొలెస్ట్రాల్లో జామ్ అయిపోయి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. రెండోది అవుతున్నది ఫిజికలీ ఇన్యాక్టివిటీ. అంటే నార్మల్ ఎవరైనా పర్సన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ రావాలి. అట్లీస్ట్ 45 minutes per day, వారంకి 5 అయినా 6 రోజులైనా చేయాలి. కానీ ఇవాళ రేపు డే డ్యూటీ, నైట్ డ్యూటీ అని చెప్పి 24 గంటలు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవని, ఆఫీస్ అవని, ల్యాప్టాప్ ఎదురుగుండా, లేకపోతే టీవీ ఎదురుగుండా, లేకపోతే మెయిన్లీ గ్యాజెట్స్ అంటే ఫోన్ ఎదురుగుండా చేసుకుని ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది కూడా ఇంపార్టెంట్ రీజన్. థర్డ్ రీజన్ అవుతున్నది స్మోకింగ్ ఆర్ డ్రగ్స్. ఇవాళ రేపు కూడా న్యూ జనరేషన్ ఆర్ మోర్ ఎడిక్టెడ్ టు దాట్. అది కూడా ఇంపార్టెంట్. స్మోకింగ్ వల్ల ఎండోథెలియల్ డిస్ఫంక్షన్, ఏదో ఎండోథెలియల్ లైన్స్ ఏదో అది డిస్ఫంక్షన్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో కొలెస్ట్రాల్ జామ్ అయి థ్రాంబస్ ఫార్మేషన్ అయి హార్ట్ అటాక్ వస్తుంది. సో మీ వెయిట్ ఏది ఉన్నదో BMI అంటారు. ఆ వెయిట్ నార్మల్ యావరేజ్ BMI లెస్ దెన్ 25 ఉండాలి ఆర్ 25. సపోజ్ మీది ఓవర్ వెయిట్ ఉన్నదనుకోండి, మీరు వెయిట్ రిడక్షన్ చేయాలి. వెయిస్ట్ హిప్ రేషియో, ఆ వెయిస్ట్ హిప్ రేషియో ఏదో అది ఇంపార్టెంట్ ఫర్ ది హార్ట్ అటాక్. ఇవన్నీ కాకుండా ఇవాళ రేపు యంగ్ హైపర్ టెన్షన్ ఏది ఉన్నదో, అంటే లెస్ దెన్ 35 to 40 అట్లా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మేము కొన్ని స్టడీ చేసాం. దీంట్లో ముఖ్యమైన కారణం కనిపిస్తున్నది ఏంటంటే స్ట్రెస్.
మానసిక ఒత్తిడి. దానివల్లే మెయిన్లీ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోనాల్స్ రిలీజ్ అయ్యి అది బ్లడ్ సప్లై లైనింగ్ ఏది ఉంటుందో అది డ్యామేజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగి షుగర్ లెవెల్ పెరిగి దానివల్ల మెయిన్ స్ట్రెస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఒక పర్సన్కి బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినా కూడా మానసిక ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఇంపార్టెంట్ అవుతున్నది నిద్ర, స్లీప్. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ కావాలి. బాడీకి రెస్ట్ కావాలి, మైండ్కి అన్నిటికీ రెస్ట్ కావాలి. ఇప్పుడు ఎవరికి నిద్ర అట్లీస్ట్ 7 అవర్స్ లేదో వీళ్ళందరూ కూడా వెరీ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. సో మెయిన్లీ స్ట్రెస్, స్లీప్ యాక్టివిటీ. థర్డ్ అవుతున్నది ఫ్యామిలీ హిస్టరీ ఆర్ జెనెటిక్ హిస్టరీ. సో ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లైక్ ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్స్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఎక్స్పైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే మీరు ముందు జాగ్రత్తగా అన్ని టెస్టులు చేయించుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారైనా చెక్ చేయించుకోండి. ఇయర్లీ ఒకసారి చెక్ చేయడం ఈజ్ బెనిఫిట్ టు యువర్ హెల్త్. సో ఇవన్నిటికీ మీరు చూసుకోవాలంటే నాలుగోది ఇంపార్టెంట్ వస్తున్నది ఏంటంటే ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్. ఈ పొల్యూషన్ లెవెల్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్కి అది క్లాట్స్ అవడం కూడా ఛాన్సెస్ గతంలో కొన్ని స్టడీస్లో కనిపించాయి. సో ఇవన్నీ వల్ల హార్ట్ అటాక్ వస్తున్నది. సో కొంచెంమంది అడుగుతారు, మాకు చెస్ట్ పెయిన్ ఉన్నది, ఇది హార్ట్ ప్రాబ్లమా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, ఎసిడిటీ ప్రాబ్లమా, మస్కులర్ ప్రాబ్లమా? సో లక్షణాలు ఏంటంటే హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్కి రేడియేషన్ అవుతుంది. పెయిన్ థ్రోట్కి కూడా రావచ్చు, బ్యాక్కి కూడా రావచ్చు. దీస్ ఆర్ అంటే క్లాసికల్ సిమ్టమ్స్. చెస్ట్ పెయిన్, చెమట్లు వస్తాయి, ఆయాసం, మొసలాగా వస్తుంది. ఈ 3 అవుతున్నది లక్షణాలు క్లాసికల్ ట్రెడిషనల్. దీనికి కాకుండా కూడా కొంతమందికి వామిటింగ్స్ లాగా అనిపిస్తుంది, నోసియా వామిటింగ్స్ కూడా రావచ్చు. ఒకటి గమనించాలి ఏంటంటే మీరు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, చెస్ట్ పెయిన్ రాదు. ఈజీ ఫెటిగబుల్ అంటే చాలా అలసటగా ఉంటుంది, ఊపిరి ఆడదు, చెమట్లో ఎక్కువ వస్తాయి. డయాబెటిక్ పేషెంట్కి చెస్ట్ పెయిన్ రాదు. ఇట్లాంటిది ఏదైనా లక్షణాలు ఉన్నది అనుకోండి, దాంతో సాయం మీరు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది అంటే మీరు ఎక్సర్సైజ్ చేయరు, స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్నది, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, కొలెస్ట్రాల్ హై ఉన్నది, ఆర్ మీరు ఒబేసిటీ అంటే లావుగా ఉంటారు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీకు ఏదైనా చెస్ట్ పెయిన్ లేకపోతే ఆయాసం ఏదైనా వస్తే దగ్గరున్న డాక్టర్ ఏదర్ కార్డియాలజిస్ట్ అవును ఫిజిషియన్కి ఇమ్మీడియట్గా సంప్రదించుకోండి. మేజర్ హార్ట్ అటాక్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా క్యాథ్ ల్యాబ్ సెంటర్, కార్డియాలజిస్ట్ 24/7 ఎక్కడ ఉంటారో క్యాథ్ ల్యాబ్ సెంటర్ అక్కడికి వెళ్ళాలి. వెళ్తే ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంజెక్షన్ ఇస్తారు, రెండవది అవుతున్నది ప్రైమరీ పీసీఐ అంటారు. అంటే ఇంజెక్షన్స్ అవుతున్నది, ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఆ క్లాట్స్ ఏది ఉంటుందో డిజాల్వ్ చేయడానికి, దానికి మేము థ్రోంబోలిసిస్ అంటాం. రెండో మార్గం అవుతున్నది ఇమ్మీడియట్గా క్యాథ్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ బ్లాక్ ఏది ఉన్నదో ఆ బ్లాక్ రిమూవ్ చేసి స్టంట్ పెడతారు. సో దానికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఇవన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత తొందరగా చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి వచ్చారా, ఎంత తొందరగా బ్లాక్ క్లియర్ చేసామా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హార్ట్ మసల్ డ్యామేజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 3 hours హార్ట్ మసల్ ఎవ్రీ మినిట్స్ కౌంట్స్. సో టైమ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ పీరియడ్ అవుతున్నది 1 hour. 1 hour అంటే మీరు చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత నుంచి క్లాట్స్ ఏది బ్లాక్ ఏది ఉన్నదో అది క్లియర్ చేయడానికి 1 hour లోపల ఆర్ 2 లోపల వస్తే డెఫినెట్లీ హార్ట్ డ్యామేజ్ ఏదో ఉంటుందో అది మేము కాపాడచ్చు. ఒకసారి హార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి,
కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అవుతే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఎరిథిమియాస్ అవ్వచ్చు, ప్రాణంకి కూడా నష్టం రావచ్చు. సో మీకు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉండి చెస్ట్ పెయిన్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా క్యాథ్ ల్యాబ్ సెంటర్ ఏదైనా హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బేసిక్ టెస్ట్ లైక్ ఈసీజీ, ట్రోపోనిన్, బ్లడ్ టెస్ట్ ఏదో, ఈసీజీ ఏదో, ఈకోకార్డియోగ్రఫీ బేసిక్ టెస్ట్లో మీకు ఒకటి నిర్ణయంగా వస్తారు, మీకు హార్ట్ అటాక్ ఉన్నదా లేదా. హార్ట్ అటాక్ ఉంటే దాని ట్రీట్మెంట్, హార్ట్ అటాక్ లేదు అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ వచ్చి పోస్ట్ ట్రీట్మెంట్లో ఒకసారి మీకు డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది, ఆ బ్లడ్ సప్లై రిస్టోర్ అయింది అనుకోండి, మెల్లిమెల్లిగా మీ హార్ట్ కోరుకుంటుంది. దాని తర్వాత డాక్టర్ ఏది ప్రిస్క్రిప్షన్ చేశారో అట్లీస్ట్ 1 ఇయర్కి గురించి కొన్ని మెడిసిన్స్ రాస్తారు, కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇవన్నీ హార్ట్ అటాక్ వచ్చి ఇవన్నీ డ్యామేజ్ అయ్యి ప్రాణంకి తెచ్చుకోకుండా ప్రివెన్షన్ ఎట్లా చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మీ హార్ట్కి మీరు ఎట్లా కాపాడాలి, అది ఇంపార్టెంట్ థింగ్స్. మీ చేతిలోనే 80 to 90% మీ హార్ట్ అటాక్ మీరు కాపాడవచ్చు. ఎట్లా కాపాడవచ్చు? ఫస్ట్ మీరు ఏం తింటున్నారో మేము ఏం తింటున్నామో మీరు ఫస్ట్ ఆలోచించుకొని తినండి. చాలా ఎవ్రీ టైం జంక్ ఫుడ్స్ తింటున్నారా, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా, అది మీరు ఫస్ట్ గమనించాలి. మోర్ సాలడ్స్, మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫ్రూట్స్, ఇవన్నీ హార్ట్ గురించి మంచిది, హోల్ హెల్త్ గురించి కూడా మంచిది. మీకు అంతా నాన్ వెజ్ కావాలి అంటే ఫిష్ ఈజ్ గుడ్, ఎగ్ ఈజ్ ఆల్సో గుడ్, వైట్ పోర్షన్ ఆఫ్ ది ఎగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ప్రోటీనస్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఫుడ్ హ్యాబిట్స్ ఏది ఉన్నదో మీరు చేంజ్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు సపోజ్ మీరు స్మోకింగ్ ఉన్నది అనుకోండి, స్మోకింగ్ బంద్ చేయాలి. ఇమ్మీడియట్గా టొబాకో ఫ్రీ హెల్దీ ఎన్వైర్న్మెంట్లో మీరు ఉండాలి. మూడోది, సపోజ్ మీ స్ట్రెస్ లెవెల్ ఏది ఉన్నదో ఆ స్ట్రెస్ లెవెల్కి మీరు తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? ఈవెన్ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఎండార్ఫిన్ లెవెల్స్ పెరిగి మీ స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది. స్పెండ్ సమ్ టైం, అంటే కొంచెం టైం మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో మీరు సపోజ్ స్పెండ్ చేస్తారనుకోండి, మీ స్ట్రెస్ లెవెల్ డెఫినెట్లీ తగ్గుతుంది. మూడోది, యోగా, ప్రాణాయామ, ఇవన్నీ ఇట్లాంటిది ఏదైనా మీరు చేయగలరు అంటే డెఫినెట్లీ మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. నంబర్ 3, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మీకు అంటే మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నది ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, మీరు స్మోకింగ్ చేస్తున్నారు ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, కొలెస్ట్రాల్ ఉన్నది, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి ఉన్నదో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే మీరు ఫ్యూచర్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్కి తగ్గించవచ్చు. సిమ్టమ్స్ వస్తే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. నంబర్ 5 అవుతున్నది, మీ వెయిట్ ఏది ఉన్నదో ఆ మీ వెయిట్ విత్ ఇన్ నార్మల్ లిమిట్లో మీరు వెయిట్ చేసుకోవాలి. సపోజ్ మీ వెయిట్ ఎక్కువ ఉన్నదనుకోండి, బిఎంఐ 25-26 లోపల ఉన్నట్టుగా మీరు చూసుకోవాలి. బీ లైక్ ఎ లీడర్ అంటే మీరు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్కి కంట్రోల్ చేసిన పవర్ మీ దగ్గర ఉండాలి. సో అప్పుడే మీరు లీడర్ అవుతారు. మీ ఓన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదో మీరు అంటే ఎక్సర్సైజ్ చేయట్లేదో మీ లీడర్షిప్ తీసుకుని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఇంకెవరు ఎంకరేజ్ చేయక్కర్లే, మీరే లీడర్షిప్ తీసుకోవాలి. స్మోకింగ్ బంద్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. బీ లైక్ ఎ లీడర్. కండిషన్స్ ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్కు అది ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. మెడిసిన్ వేసుకుంటేనే అయిపోతుంది అని కాదు, దాంతో సాయం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేయాలి. మెడిసిన్ వేసుకున్న తర్వాత కూడా బీపీ కంట్రోల్లో ఉన్నదా లేదా, 130/80 కంట్రోల్లో ఉన్నదా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి.
షుగర్ కంట్రోల్ అవుతున్నదా లేదా, బీపీ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతున్నదా లేదా. సపోజ్ బీపీ ఎక్కువ ఉన్నది, షుగర్ ఎక్కువ ఉన్నది అంటే నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు చేంజ్ చేయాలా, టాబ్లెట్లు ఎక్స్ట్రా పెట్టాలా, డాక్టర్ నిర్ణయం చేసుకొని మీ టార్గెట్ బీపీ 120/80, మీ టార్గెట్ షుగర్ లెవెల్ ఫాస్టింగ్ అంటే ఖాళీ కడుపులో 110, తిన్న తర్వాత లెస్ దెన్ 180 ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఇవన్నీ మీరు చేసుకోవాలి అంటే మీరు స్ట్రెస్ ఫ్రీ అయి ఇవాళ ఒకరోజు మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటే రేపటికి మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి. లివ్ వెల్ టుడే ఫర్ హెల్దియర్ టుమారో. సో మీ చేతిలోనే మీ హార్ట్ కాపాడొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి.